Hello and welcome, dear students. In the present lecture, I will teach you the specifications and significances of CRO. Let's see what is in the lecture. In the present lecture, you will learn the specifications of a CRO. In the present lecture, you will see the sensitivity and voltage measurement accuracy and frequency response and rise time measurements and sampling rate for digital storage oscilloscopes. Okay, these are some specifications of CRO. There are many specifications available for a CRO, but we will talk about these five only for our syllabus. ఇక్కడ మనకు చాలా రకాల స్పెసిఫికేషన్స్ ఉన్నాయి సిఆర్ఓకి. అయితే మన సిలబస్ ప్రకారం మెయిన్గా ఈ స్పెసిఫికేషన్స్ పైన ఫోకస్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్ సెన్సిటివిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ది సెన్సిటివిటీ డిఫైన్స్ the amplitude of the input voltage that may be displayed on the screen. Sensitivity typically ranges from 2 millivolt per division to 10 volt per division. సెన్సిటివిటీ అంటే సిఆర్ఓ యొక్క స్క్రీన్పై చూపగలిగే నివేశ సంకేతం యొక్క కనీస వోల్టేజ్ కనీస వోల్టేజ్ అంటే ఇక్కడ ఒక సిఆర్ఓ తీసుకున్నాడు, అలాగే ఏదో ఒక సిగ్నల్ తీసుకున్నాడు. సపోజ్ సిఆర్ఓ యొక్క స్క్రీన్ పైన ఆ సిగ్నల్ ప్రాపర్గా డిస్ప్లే అవ్వాలంటే, డిస్ప్లే అవుతూ దాని యొక్క మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ఆ సిగ్నల్ అనేది దాని యొక్క పీక్ టు పీక్ నుంచి పీక్కు మనం కొలవగలిగేలా ఉండాలి. పీక్ నుంచి పీక్కు అంటే ఈ శిఖరం నుండి ఈ శిఖరం వరకు ఉండే ఎన్ని డివిజన్స్ తీసుకుంటుంది, ఈ సిగ్నల్ అనేది ఎన్ని డివిజన్స్ తీసుకుంటుంది, ఆ వాల్యూ తీసుకోగలిగితే, కొలవగలిగితే మనం ఆ సిగ్నల్ యొక్క ఆ సంకేతం యొక్క వోల్టేజ్ అనేది మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ కొలవచ్చు. అయితే ఇక్కడ ఈ కనీసపు వోల్టేజ్, ద మినిమం వోల్టేజ్ which can be displayed on the screen of a CRO is defined as sensitivity. Okay, so generally if the sensitivity of CRO set to 2 millivolt per division, then a sine wave with a 2 millivolt peak to peak voltage amplitude will be occupy only one vertical division. ఒకవేళ ఒక సిఆర్ఓ యొక్క సెన్సిటివిటీ అనేది సున్నితత్వం 2 millivolt per division అయినప్పుడు ఆ సిగ్నల్ అనేది సిఆర్ఓ యొక్క స్క్రీన్ పైన ఒక వెర్టికల్ డివిజన్ని ఆక్యుపై చేస్తుంది. అంటే ఈ సిగ్నల్ అనేది పీక్ నుంచి పీక్ 1 వెర్టికల్ డివిజన్ ఆక్యుపై చేస్తుంది. ఇదేంటి 2 millivolt per division పీక్ టు పీక్ వోల్టేజ్. ఓకే, సో ఒక సిగ్నల్ యొక్క సెన్సిటివిటీ అనేది 2 millivolt per division అయితే ఆ సిగ్నల్ యొక్క పీక్ టు పీక్ వోల్టేజ్ అనేది వోల్టేజ్ ఈజ్ 2 millivolt అంటే పర్ డివిజన్ అంటే పర్ 1 డివిజన్. సో ఒక డివిజన్లో ఈ సిగ్నల్ అనేది ఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ దాని యొక్క పీక్ టు పీక్ వోల్టేజ్ 2 millivolt అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వోల్టేజ్ మెజర్మెంట్ యాక్యురసీ.
voltage measurement accuracy. So the voltage measurement accuracy depends on the displayed amplitude and the specified volt per division. ఒక సిగ్నల్ యొక్క వోల్టేజ్ని మెజర్ చేసేటప్పుడు సిఆర్ఓ ఉపయోగించి ఒక సిగ్నల్ యొక్క వోల్టేజ్ని మెజర్ చేసిన తర్వాత ఆ వచ్చే సిగ్నల్ యొక్క మెజర్మెంట్, ఆ వచ్చిన మెజర్మెంట్ యొక్క సెన్సిటివిటీ అనేది ఆ సిగ్నల్ అనేది స్క్రీన్ పైన కనిపించిన యాంప్లిట్యూడ్ పైన, డిస్ప్లేడ్ యాంప్లిట్యూడ్ పైన, అలాగే స్పెసిఫైడ్ వోల్ట్ పర్ డివిజన్ పైన ఆధారపడుతుంది. ఓకే, అయితే ఇక్కడ టిపికల్గా సాధారణంగా ఒక సిఆర్ఓ యొక్క స్పెసిఫైడ్ యాక్యురసీ అనేది ±3%. జనరల్గా సెన్సిటివిటీ ఈజ్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్రర్ని దోషంను ఉపయోగిస్తూ సున్నితత్వాన్ని మనం నిర్వచిస్తాం. సో ఇక్కడ ±3% అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన వాల్యూ 100 వోల్ట్ అయితే ఆ వచ్చిన వాల్యూ అనేది యాక్చువల్గా ఉండే వోల్టేజ్ అనేది 97 వోల్ట్ నుంచి 103 వోల్ట్ ఈ మధ్యలో ఉంటుంది అని అర్థం ±3% అంటే. సో ఇక్కడ ఈ సెన్సిటివిటీ, సున్నితత్వం అనేది ఎంత తక్కువ, ఐమ్ టాకింగ్ దిస్ ఈజ్ యాక్యురసీ. యథార్థత. సో యథార్థత అనేది మనం దోషంను ఉపయోగిస్తూ నిర్వచిస్తాం. యాక్యురసీ ఇస్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్రర్. సో ఎర్రర్ ఎక్కువ ఉంటే యాక్యురసీ తక్కువ ఉంటుంది. సో యాక్యురసీ ఎక్కువ ఉండాలంటే ఈ దోషం అనేది తక్కువ ఉండాలి. జనరల్గా ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు యాక్యురసీ అనేది, యథార్థత అనేది ఎక్కువగా ఉండాలి, అంటే దోషం అనేది తక్కువగా ఉండాలి. సో నెక్స్ట్, బెస్ట్ రీడింగ్ యాక్యురసీ ఈజ్ ±5% ఆఫ్ 1 డివిజన్. జనరల్గా ఒక సిఆర్ఓ యొక్క బెస్ట్ రీడింగ్ యాక్యురసీ, ఒక సిఆర్ఓతో మనం పొందగలిగే ది బెస్ట్ యాక్యురసీ వీ కెన్ గెట్ ఈజ్ ±5%. ఓకే, ఫర్ 1 డివిజన్. ఒక డివిజన్లో సిగ్నల్ ఫిట్ అయినప్పుడు, ఒక డివిజన్లో ఆ సిగ్నల్ని ఫిట్ చేసినప్పుడు మనకు వచ్చే బెస్ట్ యాక్యురసీ అనేది ±5%. సపోజ్ ఇదే సిగ్నల్ని వోల్ట్ పర్ డివిజన్ సెన్సిటివిటీని చేంజ్ చేసినప్పుడు, ఈ నాబ్ని యూజ్ చేస్తూ చేంజ్ చేసినప్పుడు ఇదే సిగ్నల్ అనేది మనకి ఈ విధంగా కనిపించింది అనుకుందాం, యాంప్లిఫై అయింది అనుకుందాం. అప్పుడు మనకు వచ్చిన డివిజన్స్ అనేవి 5 డివిజన్స్ వచ్చాయనుకుందాం. అప్పుడు మనకు వచ్చే యాక్యురసీ అనేది ఏమవుతుందంటే ±5%/5, అంటే ±1%. అంతే కదా. మనకు ఇక్కడ ఈ సిగ్నల్ని జూమ్ చేసాం, అంటే వీలైనంత పెద్దగా చేసినప్పుడు వచ్చే మన ఈ స్కేల్ యాక్యురేట్గా మనం మెజర్ చేయొచ్చు. యాక్యురసీ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అయింది, అంటే దోషం అనేది తగ్గింది, ఎర్రర్ అనేది తగ్గింది. ఓకే, ఇదిగోండి. ఫర్ ఏ వేవ్ ఫార్మ్ విత్ ఏ పీక్ టు పీక్ వోల్టేజ్ యాంప్లిట్యూడ్ 5 స్క్రీన్ డివిజన్స్, ద రీడింగ్ యాక్యురసీ ఈజ్ ±5%/5, అంటే ±1%.
అయితే ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేశాను, స్పెసిఫైడ్ యాక్యురసీ ఈజ్ ±3%. సో టోటల్గా ఈ సిగ్నల్కి యాక్యురసీ ఏమవుతుందంటే ±4%, ±3% ±1% gives ±4%. ఓకే, సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ that may be displayed with no more than 3 dB attenuation. ఓకే, సో ఒక CRO ఉపయోగించి 3 dB అటెన్యూయేషన్ కంటే ఎక్కువ లేకుండా మనం ఏ ఫ్రీక్వెన్సీని అయితే మెజర్ చేయగలమో ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ని, ఆ ఫ్రీక్వెన్సీస్ లిమిట్ని, బ్యాండ్ విడ్త్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్గా డిఫైన్ చేయొచ్చు. జనరల్గా ఒక సిఆర్ఓ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది DC నుంచి 20 MHz వరకు ఉంటుంది. DC అంటే 0 Hz, 20 MHz అంటే 20 × 10⁶ Hz. సో ఈ మధ్యలో ఉండే ఏ వాల్యూనైనా మన 3 dB లాస్ అటెన్యూయేషన్ లేకుండా మెజర్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ ది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ is largely depends on the frequency response of the vertical deflection amplifiers. ఈ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ గీసినప్పుడు గెయిన్ అలాగే ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఇలా వస్తుంది. అయితే ఇక్కడ సిఆర్ఓ విషయంకి వచ్చేసరికి గెయిన్ అనేది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది, సో దిస్ ఈస్ 3 dB. ఓకే, 3 dB కంటే ఎక్కువ అటెన్యూయేషన్ అంటే దీస్ వాల్యూస్ బియాండ్ దీస్ వాల్యూస్, ఈ వాల్యూస్ అన్ని 3 dB కంటే ఎక్కువ అటెన్యూయేషన్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. సో 3 dB కంటే ఎక్కువ అంటే 0 dB, 1 dB, ఇవన్నీ 3 dB కంటే తక్కువ వాల్యూస్. సో ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ దిస్ ఈస్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఈస్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది దేనిపై డిపెండ్ అవుతుందంటే వెర్టికల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ పైన ఆధారపడుతుంది. ఎందుకంటే వోల్టేజ్ అనేది అక్షం మీద తీసుకుంటాం, y-యాక్సిస్ పైన తీసుకుంటాం. y-యాక్సిస్ అంటే ఇక్కడ వెర్టికల్ డైరెక్షన్. సో వెర్టికల్ డైరెక్షన్లో ఉండే యాంప్లిఫైయర్ పైన డిపెండ్ అవుతుంది. వెర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి కనెక్ట్ చేసే యాంప్లిఫైయర్ పైన డిపెండ్ అవుతుంది ఈ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది. అలాగే దిస్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ be greater than or equal to 10 times the maximum frequency available in the signal. సపోజ్ మనం తీసుకునే సిగ్నల్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ FM అనుకుంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది సిఆర్ఓ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది 10 times ఉండాలి. 10 times కంటే ఎక్కువ కానీ 10 times కానీ ఉండాలి. ఓకే, ది CRO cutoff frequency should be 10 times the signal frequency. Next, the lower cutoff frequency depends on the coupling capacitors being used in the input circuit. ఇన్పుట్ సర్క్యూట్లో మనం ఇన్పుట్ సిగ్నల్ని ఒక సిఆర్ఓలో యాంప్లిఫైయర్స్కి కనెక్ట్ చేస్తాం. అటెన్యూయేటర్ అండ్ యాంప్లిఫైర్కి కనెక్ట్ చేస్తాం. ఈ స్టేజ్లో డిఫరెంట్ కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ కెపాసిటర్స్ అనేవి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం, కప్లింగ్ చేస్తాం. అయితే ఇక్కడ
ఈ కెపాసిటర్స్ పైన ఈ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో దిస్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి అట్లీస్ట్ 1/10 ఆఫ్ ద సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. సో లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది అట్లీస్ట్ ఎంత ఉండాలంటే అట్లీస్ట్ 10 times ఉండాలి. 1/10 times of the maximum frequency available in the input signal. Okay, so next one, rise time measurements. So rise time measurements అనేవి ఏంటో ఒకసారి చూద్దాం. Rise time is the time taken for a signal to cross specified lower voltage, that means 10%, to a specified upper voltage threshold, that is 90%. ఒక ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటే ఆ ఇన్పుట్ సిగ్నల్ అనేది 10% వోల్టేజ్, ఆ ఇన్పుట్ సిగ్నల్ యొక్క 10% వోల్టేజ్ నుంచి 90% వోల్టేజ్కు రైజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఆ టైంని రైజ్ టైం అంటాం. ఏదైనా ఒక సంకేతం లోవర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ నుండి అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్కు చేరుకోవడానికి కావలసిన కాలాన్ని రైజ్ టైం అంటారు. ఓకే, సో ఈ రైజ్ టైం అనేది ఆ సిఆర్ఓ యొక్క బ్యాండ్ విడ్త్తో మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ రిలేట్ చేయొచ్చు. ఓకే, సో హియర్ -3 dB బ్యాండ్ విడ్త్ ఇంటూ రైజ్ టైం ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. అయితే జనరల్గా ఒక స్టాండర్డ్ ఏంటంటే దిస్ కే వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 0.35. సో సపోజ్ ఒక సిగ్నల్ యొక్క రైజ్ టైం అనేది ఒక సిగ్నల్ యొక్క రైజ్ టైం అనేది 1 nanosecond అని తీసుకుందాం రైజ్ టైం. అప్పుడు ఈ రిలేషన్ నుంచి -3 dB బ్యాండ్ విడ్త్ into 1 nanosecond is equal to 0.35. So from this, bandwidth will be equal to 0.35 by 1 nano. That means 35 into 1 nano equal to 10 power of -9. పైకి తీసుకెళ్తే 10 power of 9 అవుతుంది. ఇక్కడ 0.35 ఉంది కాబట్టి 10 power of 7. దిస్ ఈస్ ద బ్యాండ్ విడ్త్ అవుతుంది. అంటే మనం ఇటువంటి సిఆర్ఓ యూజ్ చేయాలి. అంటే ఈ బ్యాండ్ విడ్త్ ఉన్న సిఆర్ఓని యూజ్ చేస్తే మనం అటువంటి ఈ 1 nanosecond రైజ్ టైం ఉండే సిగ్నల్ని మనం స్టడీ చేయొచ్చు. దాని యొక్క ప్రాపర్టీస్ని ఆ పర్టికులర్ సిఆర్ఓతో స్టడీ చేయొచ్చు. ఒకవేళ బ్యాండ్ విడ్త్ తెలిస్తే ఆ సిగ్నల్ యొక్క రైజ్ టైం ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లోవర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఉంది కదా, దిస్ ఈజ్ 10% అండ్ దిస్ ఈజ్ దిస్ డాటెడ్ లైన్ ఈజ్ 0%. అండ్ అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 90% and this is 100%. సో సపోజ్ ఒక సిగ్నల్ తీసుకున్నాను నేను. ఈ సిగ్నల్ అనేది ఇలా రైజ్ అయింది అనుకున్నా. ఇప్పుడు 90% నుంచి ఇక్కడ 10%. ఈ టైం ఎంత ఉంది, ఈ టైం ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ ద రైజ్ టైమ్ ఆఫ్ ద పర్టికులర్ సిగ్నల్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే శాంప్లింగ్ రేట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక సిఆర్ఓ తీసుకుంటే
ఒక డిజిటల్ సిఆర్ఓ తీసుకుంటే దాని యొక్క శాంప్లింగ్ రేట్ పైన డిపెండ్ అవుతూ దాని యొక్క బ్యాండ్విడ్త్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ శాంప్లింగ్ రేట్ అనేది షుడ్ బి హై, వీలైనంత ఎక్కువగా ఉండాలి. అది కూడా ఫ్రమ్ శాంప్లింగ్ థియరం ప్రకారం the sampling rate, the sampling frequency should be greater than or equal to twice the maximum frequency available in the signal. So following this condition, we will choose a particular మనకు కావాల్సిన సిఆర్ఓని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.